జై శ్రీకృష్ణ. కృష్ణ చరితము మధుర సుధాభరితము, కృష్ణ చరితము మధుర సుధాభరితము. సంజయుడు పాండవుల అభిమతాన్ని, శ్రీకృష్ణుని గుణగణాల్ని ధృతరాష్ట్రుడికి తెలియజేశాడు. తర్వాత ధర్మరాజు శ్రీకృష్ణుడిని రాయబారిగా వెళ్ళమని అర్థిస్తాడు. అసలు శ్రీకృష్ణ రాయబారం అంటేనే మహాభారతంలో అత్యంత కీలకమైన అంశాల్లో ఒకటి. మోసపు జూదము, ధర్మాత్ములను ఇక్కట్ల పాలు చేయడం, కులస్త్రీ అవమానం, దేశ బహిష్కరణ, వనవాస అజ్ఞాతవాసాలు వెరసి పాపం పండి దుష్టాత్ములను మంటగలిపే తరుణం ఆసన్నమైందని చెప్పడానికి ఇది ఒక మంచి నేపథ్యం. శ్రీకృష్ణ భగవానుడి దివ్య అవతార లక్ష్యం కంస అనుచరుల వధ, కంసవధ, పాండవులతో మైత్రి, తర్వాత కౌరవ నాశనం, ధర్మ సంస్థాపనతో అవతార పరిసమాప్తి అవుతుంది. దీనికంతటికీ నాంది శ్రీకృష్ణ రాయబారం. భగవద్గీతలో ఆ శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా అంటాడు: యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అంటే ఎప్పుడెప్పుడైతే ధర్మం క్షీణిస్తుందో, అధర్మము ప్రబలుతుందో, ఆ సమయంలో నన్ను నేను భూలోకంలో సృజించుకుంటాను అని అర్థం. సరే, ఇక ధర్మరాజు కృష్ణుడితో ఇలా అంటున్నాడు: కృష్ణ, మా తండ్రి పాండురాజు ఆలోచన, దుర్యోధన నిర్ణయం సంజయుని ద్వారా తేటతెల్లమైంది. మమ్మల్ని బుజ్జిగించి రాజ్యభాగం ఇవ్వకుండా ఉండాలని చూస్తున్నారు ఆ దుర్యోధనాదులు. అరణ్య అజ్ఞాతవాసాలు పూర్తి చేసిన మాకు మా రాజ్యభాగం వారు ఇవ్వదలుచుకోలేదు. వాసుదేవ, నాడు నిండు సభలో 5 ఊళ్ళు ఇచ్చినా చాలు అని చెప్పాను. కృష్ణ, వారు మమ్ము కష్టాల పాలు చేశారు. కానీ వారిని చంపాలని ఎందుకు కోరుకోవాలి? యుద్ధం తప్ప వేరే మంచి మార్గం లేదా? క్షాత్రధర్మం ప్రకారం యుద్ధం చేస్తే రాజ్యం వస్తుంది, అలాగే వంశనాశనం కూడా అవుతుంది. కనుక శాంతి మార్గం ఒక్కటే శ్రేయస్కరం. కృష్ణ, మేము యుద్ధం లేకుండా రాజ్యం కావాలని కోరుకుంటున్నాము. నీవే మమ్ము సక్రమ మార్గాన్ని నడిపించు. నీ మాట మాకు శిరోధార్యము. సుయోధనుడు దుర్మార్గుడు. అతని వద్దకు నిన్ను పంపడం మంచిది కాదని నాకు తోస్తుంది. వారు ఎంతకైనా తెగిస్తారు. నీ మాటలు వారు లక్ష్యపెట్టరు. నీకు కష్టం కలిగించే విధంగా ఆలోచిస్తాడు ఆ దుర్యోధనుడు. కాబట్టి ఓ కృష్ణ, నీవు ఒంటరిగా కురుసభకు వెళ్ళకు అన్నాడు. ధర్మరాజు మాటలు విన్న శ్రీకృష్ణుడు, ధర్మజ, దుర్యోధనుడే కాదు, అతని తండ్రి ధృతరాష్ట్రుడు అటువంటి వాడే. నేను ఆగ్రహిస్తే యుద్ధం చేయడానికి ఎవరూ మిగలరు. నన్ను పంపించడం మంచిది. హస్తినలో వారికి మన మనసులో మాట చెప్పడం కూడా మంచిది అన్నాడు. ధర్మరాజు, కృష్ణ, నీకు మంచిది అనిపిస్తే హస్తినకు వెళ్ళి సంధి కుదుర్చు అని అనగానే శ్రీకృష్ణుడు, అక్రమంగా రాజ్యం అనుభవిస్తున్న వారు మీకు రాజ్యంలో భాగం ఇస్తారా? నీవు సందేహించక యుద్ధం చేసి శత్రువులను జయించి రాజ్యాన్ని కైవసం చేసుకుని అనుభవించి కీర్తి గడించు. ఆ క్రూరాత్ములైన కౌరవులు ఇప్పటికే దైవము చేత చంపబడి ఉన్నారు కనుక వారిని చంపడం తేలిక. ధర్మరాజా, నా శక్తి కొలది సంధి ప్రయత్నాలు చేస్తాను. సంధి కుదిరితే మేలే, సంధి చెడినా మేలే. సుయోధనుడు తన దేహంలో ప్రాణం ఉన్నంత వరకు నీకు రాజ్యంలో భాగం ఇవ్వడు. యుద్ధం అనివార్యం కనుక నీవు కూడా యుద్ధ సన్నాహాలలో ఉండు అంటాడు. అలా చెప్పి శ్రీకృష్ణుడు హస్తినకు పయనమయ్యాడు. అర్జునుడు, ధర్మరాజు శ్రీకృష్ణుని వెంట వెళ్ళి ఊరి వెలుపల వరకు వచ్చి సాగనంపారు. చివరిగా ధర్మరాజు, కృష్ణ,
నీవు మా తల్లి కుంతీదేవి వద్దకు వెళ్ళి ఆమెకు నా నమస్కారాలు చెప్పు, ఆమెను ఊరడించు, భీష్మునికి విదురునికి నా నమస్కారాలు అందించు అన్నాడు. శ్రీకృష్ణుడు సరేనని చెప్పి హస్తినకు పయనమయ్యాడు. మార్గమధ్యంలో కుశస్థలిలో విడిది చేశాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు కుశస్థలిలో విడిది చేసిన విషయం ధృతరాష్ట్రునికి తెలిసి వెంటనే భీష్ముని, ద్రోణుని, కృపాచార్యుని, విదురుని, దుర్యోధనుని, శకుని, కర్ణుని, సైంధవుని పిలిపించి శ్రీకృష్ణుడు పాండవ కార్యార్థి అయి కుశస్థలి వరకు వచ్చాడు. ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణునికి ఎదురేగి కౌగిలించుకున్నాడు. విదురుని మందిరం నుండి బయలుదేరిన శ్రీకృష్ణుడు కృతవర్మను, సాత్యకిని తీసుకుని సుయోధనుని మందిరానికి వెళ్ళాడు. శ్రీకృష్ణుడు సుయోధనుని, దుశ్శాసనుని ఆలింగనం చేసుకుని కుశల ప్రశ్నలు వేశాడు. సుయోధనుడు శ్రీకృష్ణునికి ఉచిత ఆసనం ఇచ్చి సత్కరించాడు. తర్వాత శ్రీకృష్ణుడి భోజనానికి ఆహ్వానిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, సుయోధన, నేను రాయబారిగా వచ్చాను అనగానే సుయోధనుడు, అదేమిటి కృష్ణ, రాయబారం వేరు, విందు వేరు, దానికి దీనికి లంకి ఏమిటి? హాయిగా భోజనం చేసి పనులు చక్కబెట్టవచ్చు. భోజనం చేయనంటే ఎలా? కనుక నీవు మా ఇంట విందు చేయనడానికి కారణం లేదు అన్నాడు. సుయోధన, ప్రేమతో పెట్టే భోజనం అత్యంత ప్రేమైంది. ఆపద ఉన్న చోట భోజనం మంచిది కాదు. చిన్నతనం నుండి నువ్వు అకారణంగా పాండవులకి అపకారం చేస్తూనే ఉన్నావు. అటువంటి పుణ్యాత్ములతో వైరం న్యాయమా? అటువంటి పుణ్యాత్ములకు అపకారం చేసే మీ ఇంట భోజనం మంచిది కాదు. కనుక నేను విదురుని ఇంట భోజనం చేస్తాను అని చెప్పి సుయోధనుని ఇంట సెలవు తీసుకుని విదురుని ఇంటికి వెళ్ళాడు శ్రీకృష్ణ భగవానుడు. విదురుడు అత్యంత ఆదరంగా భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణునికి మర్యాదలు చేసి విందు భోజనం సమకూర్చాడు. అసాధ్యమైన కురుపాండవ సంధికి నా ప్రయత్నం చేస్తాను. నన్ను పాండవ పక్షపాతిగా శంకించి సుయోధనుడు నా మాట వినడు. అది మంచిదే. అన్నదమ్ములకు వైరం వచ్చినప్పుడు ఇరువురికి కావలసిన కృష్ణుడు చూస్తూ ఊరక ఉన్నాడన్న అపప్రద నాకు రాకుండా చూస్తాను. నా మాట వింటే సుయోధనుడు బాగుపడతాడు, లేకున్నా లేదు, అంతే అన్నాడు శ్రీకృష్ణుడు. అప్పుడు విదురుడు శ్రీకృష్ణుని వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. ధృతరాష్ట్రుడు రాజభవనానికి వచ్చాడు. ఆ సభకి నారదాది మహామునులు వచ్చి ఆసనులై ఉన్నారు. విదురుడు శ్రీకృష్ణుని వెనక కూర్చున్నాడు. సభలోని వారంతా శ్రీకృష్ణుడు ఏమి చెప్తాడో అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. శ్రీకృష్ణుడు లేచి సభను ఉద్దేశించి, మహారాజా, నీకు తెలియంది ఏమున్నది? అయినా భరతవంశ క్షేమం కొరకు ఇరు కుటుంబాలకు మేలు కలిగేలా నాకు తోచినది చెప్తున్నాను. మీ భరతవంశం ధర్మము, సత్యము, కరుణ, ఐకమత్యం, అభివృద్ధి కలిగి ప్రసిద్ధి చెంది ఉంది. అట్టి వంశంలో నీవు, నీ సహోదరుడు పాండురాజు జన్మించారు. కనుక నీ పుత్రులు, పాండుపుత్రులు పాలు నీళ్ల వలె కలిసి ఉండకపోతే అప్రతిష్ట పాలు కావాల్సి ఉంటుంది. అలా నడిపించవలసిన బాధ్యత నీది. కనుక నీ వంశం మంచి చెడులకు నీవే బాధ్యుడవు. కాబట్టి ఇరు కుటుంబాల యోగక్షేమం దృష్టిలో పెట్టుకొని మెలగాలి. కానీ నీ కుమారుల నడవడి మంచిది కాదు. వారు ధర్మం తప్పి బంధుమిత్రులను బాధకు గురి చేస్తున్నారు. కౌరవులు, పాండవులు సఖ్యతతో ఒకే మార్గంలో పయనించడం అందరికీ మంచిది. అలా కాకుండా యుద్ధం సంభవిస్తే వినాశనం తప్పదు. కనుక ఇరుపక్షాలకు సంధి చేయటం మంచిది. అది నీ చేతిలోనే ఉంది. ఇక బలాబలాలకు వస్తే భీమార్జునులతో యుద్ధం చేయడానికి మీ పక్షంలో ఎవరున్నారో చెప్పు. ఇరుపక్షంలో వారు చనిపోవడం కంటే సంధి మేలు కదా. అంతేకాదు, నీకు నువ్వే చేసుకునే ద్రోహం అది. కురు పాండవులలో ఎవరు మరణించినా కీడు నీకే కదా. అది నీకు మేలు చేయదు కదా. వారు ముక్తఖండంతో నాతో ఇలా చెప్పాడు. తండ్రి, నీ మాట ప్రకారం మేము అరణ్య అజ్ఞాతవాసాలను పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు మా తండ్రి గారి అర్ధరాజ్యానికి అర్హులమని అనుకుంటున్నాము. మాకు తల్లి, తండ్రి, గురువు, దైవం అయిన నీవు మా వలన తెలియక జరిగిన అపరాధాన్ని మన్నించి శాసించండి. మాకు అన్నీ నువ్వే కనుక ధర్మాన్ని నిలపండి అని మీకు చెప్పమన్నారు. కనుక మహారాజా, నీ సమాధానం ఏమిటో చెప్పు. నేను మీ ఇరు కుటుంబాల బంధుత్వం దృష్టిలో పెట్టుకుని ధర్మము, నీతిని రక్షించడానికి ఈ మాటలు చెప్పాను. మీరు క్రోధం, మత్సరం విడిచి పాండవులకు న్యాయం చేస్తూ వారి రాజ్యభాగాన్ని వారికి ఇవ్వడం కంటే మంచి ధర్మం ఏముంది చెప్పు. కనుక మహారాజా, నీవు సముచిత నిర్ణయం తీసుకొని వారి రాజ్యభాగాన్ని వారికి ఇచ్చి మిగిలినది మీ కుమారునికి ఇచ్చి పుత్రపౌత్రాదులతో సుఖంగా జీవించండి. నీవు పంచి ఇచ్చిన ఇంద్రప్రస్థంలో రాసూయ యాగంతో దిగ్విజయంతో సంపాదించిన తన రాజ్యంలో
తమ్ములతో తల్లితో సుఖంగా ఉన్నాడు ధర్మనందనుడు. నీ కుమారులు అతన్ని జూదానికి పిలిచి అతని సంపద హరించి అవమానించి అడవులకు వెళ్ళగొట్టాడు. వారి ప్రేసతిని నిండు సభలో అవమానించారు. ఇవి అన్నీ నీ అంగీకారంతోనే చేశాడు. ధృతరాష్ట్ర మహారాజా, నీ కుమారుల క్షేమం కోరి ఇవన్నీ నీకు చెప్తున్నాను. నీ కుమారుని దురాశను తొలగించి పాండవులను పిలిపించి వారి రాజ్యభాగాన్ని వారికి ఇవ్వడం మంచిది. పాండవులు మీ పాదసేవ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. నీకు అది ఇష్టం లేకున్నా వారు యుద్ధానికి కూడా సిద్ధమే. నీకు ఏది కావాలో నువ్వే నిర్ణయించు అని చెప్పి శ్రీకృష్ణుడు కూర్చున్నాడు. ఆ మాటలు విన్న ధృతరాష్ట్రుడు, మునీశ్వరులారా, శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు నా కుమారుడు విని ఉంటే మంచిది. వినకపోతే నేను చేసేది ఏమీ లేదు. కృష్ణ, ఇహము పరము కలిగే విధంగా నీవు చెప్పావు. కానీ నీవు చెప్పినది చేసే మార్గం నాకు కనిపించలేదు. నా కుమారుడు మూఢుడు. అతన్ని నువ్వు మన బంధుత్వం పురస్కరించుకొని శాంతింపజెయ్యి అన్నాడు. వెంటనే కృష్ణుడు సుయోధను చూసి, సుయోధన, మంచి వంశంలో పుట్టిన నీవు ఈ దురాగతాలకు పాల్పడడం ఏమిటి? నీ వంటి మహారాజుకు ఇది తగునా? అర్జున్తో సాటిగా యుద్ధం చేయగల వాడు ఒక్కడు నీ చెంత ఉన్నా యుద్ధం చేయ తగును. లేకున్నా జన నష్టం తప్పదు. అనవసరంగా యుద్ధానికి పాల్పడి నీ బంధుమిత్ర సోదర కుమారులతో మాడి మసైపోయి కులనాశకుడివి అన్న పేరు తెచ్చుకోకు. నీ తండ్రి సింహాసనంపై కూర్చుంటే నీవు యువరాజువై పాండుపుత్రుల స్నేహంతో రాజ్యం వహిస్తుంటే ఎలా ఉంటుంది? పాండవుల సంధి హస్తాన్ని నిరాకరించి రానున్న లక్ష్మిని నిరాకరించకు అని అన్నాడు శ్రీకృష్ణుడు. ఇంకా భీష్ముడు కూడా, సుయోధన, నీ తండ్రి మాటలు ప్రశాంతంగా విను. మన వంశం పావనం చేయడానికి శ్రీకృష్ణుడు మంచి మాటలు చెప్పాడు. ధృతరాష్ట్రుడు, కుమార, పెద్దలు గురువులు మాటలు విని నీవు శ్రీకృష్ణుని వెంట వెళ్ళి మీ అన్న ధర్మరాజును కలుసుకో, నీకు మేలు కలుగుతుంది అన్నాడు. ఆ మాటలు విన్న భీష్మ ద్రోణులు, అవును సుయోధన, శ్రీకృష్ణుని సారథ్యంలో అర్జునుడు యుద్ధరంగంలో అడుగిడక మునిపే కరౌవంశాన్ని కాపాడు. లోకం హర్షిస్తుంది, కురువంశం వర్ధిల్లుతుంది అన్నారు. కానీ ఆ మాటలు విన్న సుయోధనుడు, కృష్ణ, మేము ద్రౌపదిని అవమానించాము, పాండవులను అరణ్యాలకు పంపాము అని మా మీద అకారణ వైరం పెంచుకొని మమ్మల్ని చంపాలని చూస్తున్నారు. కృష్ణ, న్యాయంగా ఆలోచిస్తే నా తప్పు ఏముంది? ధర్మరాజు జూదరి, జూదం ఆడతానని శకుని వెంటపడి జూదం ఆడి రాజ్యం మొత్తం పోగొట్టుకున్నాడు. అంతటితో ఊరుకొనక మరలా పందెం ఒడ్డి ఓడాడు. ఏమి చేసినా తన ఇష్టానికి చేశాడు, కానీ మేమేమీ బలవంతం చేయలేదు. అతడు చేసిన తప్పులకు నేను కారణం ఎలా అవుతాను? క్షత్రియ ధర్మం ప్రకారం యుద్ధంలో మరణిస్తే వీరుడన్న పేరే కాక వీరస్వర్గం కూడా లభిస్తుంది. క్షత్రియ ధర్మం విడిచి నేను దేవేంద్రుని ముందు కూడా మోకరిల్లను. నేను సూదిమన మోపినంత రాజ్యం కూడా వారికి ఇవ్వను. యుద్ధంలో జయించిన వారు రాజ్యపాలన చేస్తారు. ఇదే నా తుది నిర్ణయం అన్నాడు. సుయోధని మాటలకి శ్రీకృష్ణుడికి కోపం వచ్చినా తమాయించుకొని నవ్వుతూ, సుయోధన, నువ్వు చెప్పింది తథ్యం. రేపే యుద్ధం వస్తుంది. అందులో నువ్వు నేలకూడడం తథ్యం. ఏమీ నువ్వు తప్పే చేయలేదా? నీవు పాండవులకు కీడు చేయింది ఎప్పుడో చెప్పు. వారు పుట్టినది మొదలు జన్మవైరం సాగించలేదా? భీమసేనుని బలం సహించలేని నువ్వు అతన్ని కాళ్ళు చేతులు కట్టి నీళ్లలో పడవేయలేదా? కాలకూట విషం పెట్టి భీముని చంపాలని చూడలేదా? పెనుబాముల చేత కరిపించినది నువ్వు కాదా? ధర్మరాజును యువరాజుని చేసినందుకే కదా నీ చిన్నతండ్రి భార్య తల్లితో సమానమైన కుంతిని సపుత్ర సమేతంగా లక్క ఇంట్లో పెట్టి చంపాలని అనుకోలేదా? పాండవుల ధర్మ నిరతి, సత్యసంధత వారిని కాపాడింది. రాజసూయ యాగాన్ని పిలిచి సత్కరించిన పాపానికి వారు పరాక్రమంతో సాధించుకున్న రాజ్యాన్ని కూడా జూదానికి పిలిపించి నీ తండ్రి అనుమతితో కాజేయలేదా? అన్నదమ్ములతో జూడం ఆడి రాజ్యాన్ని కాజేసింది చాలక కులసతి ద్రౌపదిని నిండు సభలో అవమానించింది నువ్వు కాదా? ఆనాడు నువ్వు, కర్ణుడు, దుశ్శాసనుని మాటలు సభలో చెప్పదగినవేనా? ప్రజల కళ్ల ముందు కులసతి ద్రౌపదిని అవమానించింది చాలక నేనేమి నేరం చేశానని అడగడానికి నీకేం చెల్లింది? ఇంతా చేసి పాండవులు నీపై కయ్యాని కాల్దూతారని అంటావా? నీ తండ్రి, తాత, గురువులు చెప్పేది పెడచెవిన పెట్టావు. నీకు పాండవులకు పొత్తు కుదరని తెలిసి కూడా కుల వినాశనం ఆపాలని శాంతి కాముకుడనై చెప్తున్నాను. సంధి చేసుకో, బాగుపడతావు అన్నాడు. శ్రీకృష్ణుని మాటలకు సుయోధనుడు సభామర్యాదను లెక్క చేయక అక్కడి నుండి నిష్క్రమించాడు. అతని వెంట అతని సోదరులు శకుని, కర్ణుడు, అతని మిత్రరాజులు అందరూ కలిసి వెళ్ళి గుంపులుగా చేరి మంతనాలు చేయడం ప్రారంభించారు. అది చూసిన భీష్ముడు, ఏమిటి వీడు ఇలా వెళ్ళాడు?
మతికాని చలించలేదు కదా. వీడు మదము, లోభము, మోహము, ఆశ్చర్యములతో కొట్టుకుంటున్నాడు. వాడి వెంట వీరంతా వెళ్ళారు. అందరూ కలిసి ఏమి చేస్తారో అనుకుంటూ శ్రీకృష్ణుని వద్దకు వచ్చి, కృష్ణ, వీరందరికీ కాలం మూడినట్లుంది, లేకుంటే ఇలా ఎందుకు ప్రవర్తిస్తారు అన్నాడు. శ్రీకృష్ణుడు సభికులను చూసి, చూశారా, ఈ సుయోధనుడు ఎంత గర్విష్టి. కంసుడు కూడా ఇలాగే వంశప్రతిష్టను నాశనం చేస్తుంటే నా బంధువులు నాతో చెప్పుకున్నారు. నేను ఆ దుష్టుని చంపి వంశప్రతిష్టను నిలిపి అతని తండ్రి ఉగ్రసేనునికి పట్టం కట్టాను. మీరు కూడా అలా చేయడం మంచిది. దుర్యోధనుడు పీడ విరగడ అయితే కురువంశం వర్ధిల్లుతుంది అన్నాడు. కానీ సుయోధనుడు, శ్రీకృష్ణుని తలపు మంచిది కాదు. తను కంసుని చంపిన విషయం చెప్తున్నాడు. ఇతన్ని పట్టి బంధిస్తే గాని పాండవుల గర్వం అణగదు. కృష్ణుడు లేకపోతే పాండవులు కోరలు తీసిన పాము గనుక వారిని జయించడం సులువు అన్నాడు. ఇదంతా చూస్తున్న సాత్యకి కృతవర్మను పిలిచి, మన సైన్యాన్ని సిద్ధం చేసి నువ్వు వాకిల్లో నిలువు అని కృష్ణుని అనుమతి తీసుకుని భీష్మ ద్రోణులతో, సుయోధనాలను కృష్ణుని బంధించాలని చూస్తున్నారు, అతన్ని పట్టుకోవడం అంటే అగ్నిని మూట కట్టడమే అవుతుంది అన్నాడు. ఆ మాటలు విన్న విదురుడు ధృతరాష్ట్రం చూసి, మహారాజా, నీ కుమారులు శ్రీకృష్ణుని బంధించి ప్రయత్నిస్తున్నారు, మాడి మసైపోతారు, జాగ్రత్త అన్నాడు. ధృతరాష్ట్రుడు వెంటనే, నీవు పోయి సుయోధన్ని నా దగ్గరికి తీసుకురా అన్నాడు. విదురుడు వెళ్ళి సుయోధన్ని తీసుకువచ్చాడు. ధృతరాష్ట్రుడు, సుయోధన, ఏమిటి దుర్బుద్ధి, శ్రీకృష్ణుని పట్టి బంధించాలని చూస్తున్నావు, మీరంతా నాశనం అవుతారు, నేనేమి చేయలేను అన్నాడు. శ్రీకృష్ణుడు, సుయోధన, నేను ఒక్కడిని అని నన్ను బంధించాలని చూస్తావా, నేను ఎవరో చూస్తావా అని ఒక్క చిరునవ్వు నవ్వాడు. అలా నవ్వగానే శ్రీకృష్ణుడి నుదుట బ్రహ్మ, వక్షస్థలంలో విరూపాక్షుడు, ముఖంలో అగ్ని, పార్శ్వంలో ఇంద్రుడు, యముడు, వరుణుడు, కుబేరుడు, ఆదిత్యుడు, మరుత్తులు, విశ్వదేవతలు, అశ్వినులు ఉద్భవించారు. బాహువుల నుండి బలరాముడు, అర్జునుడు, భుజముల నుండి ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులు, యదు వృష్టి అందక భోజ వీరులు ఉద్భవించారు. శంఖం, చక్రం, గద, ఖడ్గం మొదలగు ఆయుధాలు చేతుల్లో వచ్చి చేరాయి. నేత్రములు, చెవులు, ముక్కుల నుండి ధూమముతో కూడిన మంటలు లేచాయి. రోమకూపాల నుండి సూర్యకాంతులు వెదజల్లుతున్నాయి. ఆ ప్రకారం శ్రీకృష్ణుని చూడ శక్యంకాక ఉన్నది. అందరూ భయంతో కళ్ళు మూసుకున్నారు. శ్రీకృష్ణుడు అక్కడ ఉన్న మునులకు, భీష్మాదులకు దివ్యదృష్టి ప్రసాదించాడు. దేవతలు, సిద్ధులు, సాధ్యులు, విద్యాధరులు జయ ధ్వానాలు చేశారు. ఆ కలకలం విన్న ధృతరాష్ట్రుడు అది దేవదేవుని విశ్వరూపమని గ్రహించి, వాసుదేవ, నన్ను అనుగ్రహించి నిన్ను దర్శించే భాగ్యం ప్రసాదించు అన్నాడు. శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రునికి దృష్టి ప్రసాదించాడు. ధృతరాష్ట్రుడు కనులారా విశ్వరూపం చూసి, దేవా, నీ దివ్యమంగళ రూపం చూసిన ఈ కళ్ళతో ఇతరము చూడలేను, నన్ను తిరిగి అంధుల్ని చెయ్యి అని గట్టిగా ప్రార్థించాడు. తర్వాత శ్రీకృష్ణ భగవానుడు తన విశ్వరూపాన్ని విరమించుకున్నాడు. తర్వాత అక్కడి నుండి శ్రీకృష్ణుడు సభను విడిచి వెళ్ళిపోయాడు. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ.